అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్ చూసినట్లయితే మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో చాలా మంచి మూవ్ వచ్చింది. ఇక్కడ రెగ్యులర్గా అందరూ పెట్టే నేమ్ పెట్టాలంటే ఈ ప్యాటర్న్కి మనం కప్ అండ్ హ్యాండిల్ అనే పేరు పెట్టవచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇది కప్పు, ఇది హ్యాండిల్ అనమాట. సో ఈ లెవెల్ అనేది బ్రేక్ అయ్యాక మనకి చాలా మంచి మూవ్ వచ్చింది, చాలా మంచి మూవ్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 47,550 అరౌండ్ నుంచి 48,50 అనుకోండి పోను. సో మనకి ఒక 500 పాయింట్స్ మూవ్ అయితే మనకి కంటిన్యూస్గా వచ్చింది. మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లన్నీ పక్కన పెడితే అక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మీరు ఒకసారి జూమ్ అవుట్ చేసి మనకి అవసరమైనటువంటి డేటాను అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ సెషన్లో మనకి ఒక మంచి ట్రేడ్ వచ్చింది లోయర్ టైం ఫ్రేమ్లో. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియా అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది రావడం జరిగింది. అది బ్రేక్ అయ్యాక ఒక స్ట్రాంగ్ వచ్చింది. దీన్ని 1 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేయండి. చాలా మంచి మూవ్ వచ్చింది. అక్కడ చాలా క్లియర్ కట్ ఎంట్రీ కూడా ఉంది. కుదిరితే ఈ వీడియో ఒకసారి 1 మినిట్ టైం ఫ్రేమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు 5 మినిట్ టైం ఫ్రేమ్ చూసేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఈ పర్టికులర్ ఏరియాని ఇక్కడ ఏదైతే ఈ ప్రీవియస్గా సపోర్ట్గా ఉన్నది తర్వాత రెసిస్టెన్స్గా యాక్ట్ చేసిందో అగైన్ దాని మీద మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. తర్వాత అది బ్రేక్ అయిన తర్వాత కొంత కన్సాలిడేషన్ అయ్యి డౌన్ మూవ్ వచ్చి డేస్ లోని బ్రేక్ చేద్దామని ట్రై చేసింది. బట్ బ్రేక్ చేయలేక అగైన్ ఈ ఏరియాలో కూడా మళ్ళీ అదే ఏరియాని ఒక రెసిస్టెన్స్లా తీసుకుంది. సో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి కూడా మనకి ఇది ఒక జోన్ అనమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది జోను. ఈ జోన్ అనేది మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్లా గతంలో యాక్ట్ చేసింది. ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఇక్కడ వెళ్ళింది. తర్వాత అగైన్ కిందకు వచ్చాక ఇప్పుడు రెసిస్టెన్స్ యాక్ట్ చేసి అది బ్రేక్ అయిన తర్వాత మనకి స్ట్రాంగ్ మూవ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఈరోజు ప్రైస్ యాక్షన్ మొత్తంలో. ఓకేనా? సో దీన్ని మనం ఒకసారి 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూద్దాం. చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది. సో మార్నింగ్ సెషన్ నుంచి మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి, మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మనకి స్ట్రాంగ్ మూమెంట్ అనేది కంటిన్యూస్గా వచ్చింది. బట్ అది మనం ఒక ప్యాటర్న్కి అట్రిబ్యూట్ చేయలేం. ఇది ఒక ఇలా ఫామ్ చేసింది. తర్వాత ఈ లో అనేది బ్రేక్ చేశాక కొంత డౌన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అగైన్ ఈ ఏరియా ఏదైతే ఉందో అంటే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వచ్చిన తర్వాత ఒక జోన్ అనేది ఏర్పాటైంది. అక్కడే మళ్ళీ సపోర్ట్ తీసుకుంది సెకండ్ టైం. సో ఆ తర్వాత అది బ్రేక్ అయిన తర్వాత కొంత స్ట్రాంగ్ డౌన్ వచ్చిందనమాట. సో ఇది ఆల్రెడీ ఇక్కడ కన్సాలిడేషన్ అయింది, ఇక్కడ కొంత కన్సాలిడేషన్ అయింది కాబట్టి ఇక్కడ కొంత ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ అనేది ఈ ఏరియాలో మనం అబ్జర్వ్ చేసాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి, ఈ ఏరియా అనేది మనం చాలా క్లియర్గా ట్రయాంగిల్ ప్యాటర్న్గా చూడొచ్చు. అది బ్రేక్ అయిన తర్వాత ఒక మంచి మూవ్ అయితే ఇచ్చింది. సో సేమ్ అదే ఏరియాలో మళ్ళీ నెక్స్ట్ టైం ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఒక ప్రైస్ యాక్షన్ అనేది ఇచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి, జూమ్ అవుట్ చేస్తున్నాను. సో ఇందాక 5 మినిట్స్లో మీకు చూపించాను కదా, ఇదే ఏరియా అనమాట. సో ఈ ఏరియా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ క్లియర్ కట్గా మీరు అబ్జర్వ్ చేయండి. గతంలో ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, తర్వాత రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. బ్రేక్ చేసాక మళ్ళీ ఆ ఏరియా మీద సపోర్ట్ తీసుకుంది. అది కిందకు వచ్చాక మళ్ళీ రెసిస్టెన్స్గా తీసుకుని మళ్ళీ ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్గా తీసుకుని ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్గా తీసుకుని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. బట్ ఇక్కడ మెయిన్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనే కంటే కూడా ఈ ఏరియాకి చాలా ఇంపార్టెంట్ రెస్పెక్ట్ అనేది ఇచ్చింది. అది బ్రేక్ అయిన తర్వాత వెళ్ళింది, అగైన్ కొంత బ్యాక్ వచ్చి కంటిన్యూస్గా అప్ మూవ్ అయితే మనకి ఇవ్వటం జరిగింది. సో ఇది మనకి క్లియర్ కట్గా 5 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది అన్నమాట ఈరోజు జరిగింది. చూడండి, ఇది ఎంత ఇంపార్టెంట్ ఏరియా అనేది మనకి మూవే తెలియజేసింది అనమాట. సో ఆల్రెడీ గతంలో ఇక్కడ ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది ఇవ్వడం జరిగింది. గతంలో అంటే మార్నింగ్ సెషన్లో. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్లో సేమ్ అదే ఏరియాలో ఇంకా మళ్ళీ వెయిట్ చేయాలి ఇదంతా లేకుండా చాలా క్లియర్గా మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లాంటిది ఒకటి ఫామ్ చేసి
ఆ ఏరియాని రెస్పెక్ట్ చేస్తూ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ క్లోజ్ వరకు వెయిట్ చేద్దాం అన్నట్లయితే ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉండేవాళ్ళు. 1 minute టైం ఫ్రేమ్లో అయితే కొంత ముందుగానే ఇచ్చింది, తర్వాత కంటిన్యూస్గా మూవ్ అయితే వచ్చింది. ఓకే, సో ఇది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రైస్ యాక్షన్ అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.